మావోయిస్ట్ అగ్రనేత బర్సదేవా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. బర్సదేవాను అరెస్టు చేసినట్లు సమాచారం. తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో ఎక్కడ లొంగిపోవాలన్న దానిపై సుదీర్ఘ చర్చ జరిపినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం జిల్లా పోలీసుల ద్వారా మధ్యవర్తిత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ కు ముందే లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బర్సదేవాపై 50 లక్షల రివార్డు ఉంది. PLGA 1వ బెటాలియన్ కమాండెంట్ గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హిడ్మాతో కలిసి 15 ఏళ్లకు పైగా బర్సదేవా పనిచేశారు. బర్సదేవాతో పాటు మరో 15 మంది కూడా అదుపులో ఉన్నట్లు సమాచారం. మావోయిస్ట్ అగ్రనేత బర్సదేవా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. బర్సదేవాను అరెస్టు చేసినట్లు సమాచారం. తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణలో ఎక్కడ లొంగిపోవాలన్న దానిపై సుదీర్ఘ చర్చ జరిపినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం జిల్లా పోలీసుల ద్వారా మధ్యవర్తిత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ కు ముందే లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బర్సదేవాపై 50 లక్షల రివార్డు ఉంది. PLGA 1వ బెటాలియన్ కమాండెంట్ గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హిడ్మాతో కలిసి 15 ఏళ్లకు పైగా బర్సదేవా పనిచేశారు. బర్సదేవాతో పాటు మరో 15 మంది కూడా అదుపులో ఉన్నట్లు సమాచారం. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టిన వేళ ఏపీలోని ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డులో 22Aలో చిక్కుకున్న కొన్ని రకాల భూములకు విముక్తి కల్పించింది ప్రభుత్వం. 5 రకాల భూములను 22A నుంచి తొలగిస్తూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 22A జాబితా నుంచి పూర్తిగా ప్రైవేట్ భూములను తొలగించనున్నారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని మంత్రి స్పష్టం చేశారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడికి వీరఘట్టం రైతులు వినూత్న రీతిలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాలీఫ్లవర్ తో శుభాకాంక్షలు తెలపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరఘట్టం ప్రాంతంలో కాలీఫ్లవర్ పంట ఎక్కువగా ఉండడం, న్యూ ఇయర్ వేడుకల్లో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఉండడంతో రైతులు ఈ విధంగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. రైతులు ఈ విధంగా శుభాకాంక్షలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు అచ్చెన్నాయుడు. గాలిపటాలను ఎగురవేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ దారాన్ని నిషేధించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. దురదృష్టవశాత్తు ప్లాస్టిక్ దారాలను అమ్మే వ్యక్తులను అరెస్ట్ చేసి ఆపై చిన్న జరిమానాలతో విడుదల చేస్తున్నారన్నారు. తాను పోలీసు అధికారులకు, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారని, దయచేసి చిన్న జరిమానాలతో వారిని విడుదల చేయవద్దన్నారు. గవర్నమెంట్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేస్తారు, కొన్ని షాప్లో రేడ్ చేస్తారు, కొన్ని దారం సీజ్ చేస్తారు, కొంతమంది పైన కేసు పెడతారు, కానీ చాలా చిన్న చిన్న కేసు పెడతారు. దురదృష్టం ఏంటంటే ఒక 3-4 డేస్ ముందు కూడా చాలా వరకు కుంటలు దారం దొరికింది. కానీ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఆ దారం దొరుకుతుంది, అదే పోలీస్ స్టేషన్ లిమిట్లో 2-3 దారం చూపెట్టి మిగతా మొత్తం ఇడిసేస్తున్నారు, డబ్బులు తీసుకొని ఈ విధంగా వార్తలు వస్తున్నాయి. నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు గాలిపటం అమ్ముతారు, అదేవిధంగా ఈ తంగూజ్ మాంజా ఈ దారం కూడా అమ్ముతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. పొద్దుగాల సాయంత్రం వరకు స్పాట్ బెయిల్ అవుతుంది. నేను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి, మా పోలీస్ DGP గారికి, మా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రాణం పోతుంది. ఎవరైనా చిన్న చిన్న పిల్లల్ని స్కూల్ తీసుకొని పోవాలంటే ఒక భయ వాతావరణం ఉన్నది. ఆ దారం కూడా కనబడదు, బైక్లో స్పీడ్ పోతారు. ఒకవేళ చిన్న పిల్లలు మెడలో ఆ దారం వస్తే చాలా పెద్ద ప్రమాదం జరిగినాయి కూడా. అందుకోసం ఎవరైనా అట్లాంటి బ్యాండ్ అయిన దారం ఎవరైనా అమ్ముతే
నామినల్ మీరు చిన్న చిన్న సెక్షన్లు పెట్టి కేసు బుక్ చేయకండి, పీడీ యాక్ట్ వేయండి. ఇంకొకసారి అయినా అట్లాంటి దారం అమ్మాలంటే ఒక భయం ఉండాలి. నేను మా కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకంగా ఈ బ్యాండ్ దారంని ఇల్లీగల్ గా వాళ్ళు మన తెలంగాణకి తీసుకొని వస్తున్నారు. ఓల్డ్ సిటీ ఒక అడ్డా తయారైపోయింది. ఎవరైనా ఆ దారం అమ్మేవాళ్ళు దొరికితే స్టిక్ గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని మా పోలీస్ అధికారులకి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదన. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. దేవస్థాన పార్కింగ్ ఆవరణలో వాహనదారులపై పరుష పదజాలంతో దౌర్జన్యానికి పాల్పడుతున్న పార్కింగ్ పాటదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిర్దేశిత రుసుము కాకుండా అధిక పార్కింగ్ రుసుమును వసూలు చేస్తూ ఇదేమిటని అడిగిన వాహనదారులపై దాడులకు పాల్పడుతూ భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంత జరుగుతున్న దేవాదాయ శాఖ అధికారులు పాటదారులపై చర్యలు తీసుకోకుండా మాకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండటంపై పలు విమర్శలకు దారితీస్తుంది. పుణ్యక్షేత్రంలో దళారుల దోపిడీని అరికట్టి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు. సారా ఇది అండి, ఓపెన్ బందండి అది. ఒక అతను వచ్చి ఫ్యామిలీతో ఉండగా మేము జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో విషాదం చోటు చేసుకుంది. మహ్మద్ షావలి దర్గా వద్ద మొక్కులు చెల్లించుకునే క్రమంలో ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్ కు గురయ్యారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మహదేవాపూర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మాసీద్ మృతి చెందాడు. మరో యువకుడు సమీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిరువురు చెన్నూరుకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా యల్లనూరులో హైటెన్షన్ నెలకొంది. న్యూ ఇయర్ రోజే టీడీపీ, వైసీపీ శ్రేణులు కొట్టుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత ఇరు వర్గాలు ఎదురుపడ్డారు. మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధ్ వ్యవసాయ సహకార సంఘానికి రైతులు తాళం వేశారు. గత 45 రోజుల నుండి సోయా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వ్యవసాయ సహకార సంఘానికి తాళం వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు అన్నదాతలు. డీసీఓ ఎండీ ప్రవీణ్ రెడ్డిలను తాళం వేసి నిర్బంధించారు రైతులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్కెట్ లో సోయాలను పోషాము వాళ్ళు కొంటామంటే కానీ ప్రభుత్వం నుంచి రైతుల పక్షాన ఎలాంటి న్యాయం చేయడానికి ముందుకు రాకట్లేరు. రంగు మారినవని కాలయాపన చేస్తున్నారు. ఈ రోజు ఇక్కడికి డిఎం గారు ఆదిలాబాద్ నుండి వచ్చారు. మా రంగు మారిన ప్రతి గింజను కూడా కొనే వరకు వారిని వదిలే ప్రసక్తే లేదు. మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము. ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి మా 2 చేతుల నమస్కరించి విన్నవిస్తున్నాము. మార్కెట్ లో సోయాలను పోషాము వాళ్ళు కొంటామంటే కానీ ప్రభుత్వం నుంచి రైతుల పక్షాన ఎలాంటి న్యాయం చేయడం 50 రూపాయల పందెం కోసం ఓ విద్యార్థి పెన్ను మింగేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. 3 ఏళ్ల క్రితం పందెం కట్టి విద్యార్థి మురళీకృష్ణ పెన్ను మింగేశాడు. దీంతో ఇటీవల విద్యార్థికి తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. కడుపులో పెద్ద పేగు వద్ద పెన్ను ఉన్నట్లు నిర్ధారించిన
గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వైద్యులు ఎండోస్కోపీ ద్వారా పెన్నును విజయవంతంగా బయటకు తీశారు. ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ల టీంను గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ అభినందించారు. బిగ్గిస్టార్ చెప్పి అబద్ధం ఆడి చేశాడు. అవును, మింగిచ్చాక తీస్తానని చెప్పాడా నీకు? మింగితే లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా తీయడానికి రాలేదు. నువ్వు బెట్టు కట్టావా వాడు బెట్టు కట్టాడా? అంటే మరి నువ్వు గొంతులో ఎందుకు వేయించుకున్నావు? వాడు వేయించుకోవాలి కదా. వాడు తీస్తా చెప్పాడు. వాడు నీకు ఈ గొంతులోది నేను తీస్తానని చెప్పాడు, అందుకని మింగావు నువ్వు. ఏం బెట్టు కట్టారు మీరు? 50 రూపీసా? ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years అయిందా? ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ చదువుతున్నావు. మింగిన తర్వాత ఇంట్లో చెప్పలేదా? చెప్తే తల్లిదండ్రులు భయపడతారు చెప్పలేదు. అవును, ఎన్ని రోజుల క్రితం చెప్పావు ఇంట్లో? ఇంట్లో బాగా పడుచుకొని నొప్పి వస్తుంది చెప్పాను. అంత ముందు లేదా నొప్పి? అసలు లేదు. అంతకుముందు ఎప్పుడు భరించాగా చెప్పలేకపోయా. నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక యువకుడు పోలీసులపైనే దౌర్జన్యానికి దిగాడు. మద్యం సేవించి వచ్చిన అతను తన బైక్ ను తిరిగి ఇవ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. मैं वादा कर रहा नहीं दे तुम देख विकास नहीं दे तुम आपको नहीं दे तुम आपको बस चाबी कहाँ है सर? चाबी तो गुस्सा आ रहा है, चाबी दो। कुछ नहीं हो रहा सर, मैं घर को जा रहा हूँ सर। आराम से जाइए आराम से जाता हूँ। आप भी चलो मेरे साथ, घर को छोड़ दो। ये निकल इधर से सर हूँ सर। अच्छा है ना? इधर इधर ऊपर सर आपके ऊपर ले रहे ए विकास ऊपर ले मैं बात कर तुम इधर मैं हाथ कर दे इधर आराम से भाई। अरे पापा नहीं है, पापा भाई है ना? इधर पापा ऊपर इधर हाँ ओके माँ के अंदर माँ को इधर माँ को देखने का अपन मेरे भैया मरने फटाफट इधर देख. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ గురుకులంలో 10 రోజులుగా కరెంటు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఇక భరించలేక విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. వార్డెన్ తమకు వద్దంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తాగి వచ్చి బిల్డింగ్ పై నుండి పడేస్తానని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ గురుకులంలో 10 రోజులుగా కరెంటు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఇక భరించలేక విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. వార్డెన్ తమకు వద్దంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తాగి వచ్చి బిల్డింగ్ పై నుండి పడేస్తానని బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిగ్గాపూర్ మండలంలో ఉన్నటువంటి
ఎస్సీ గురుకుల పాఠశాలలో గత 10 రోజుల నుంచి విద్యార్థులు అవసరపడుతున్నారు. వార్డెన్ ప్రతిరోజు తాగి వచ్చి విద్యార్థులను వేధిస్తున్నాడు అని చెప్పి విద్యార్థులు కూడా తనపై ఆరోపణ చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వెయిట్ చేసిన పరిస్థితి. ఈ రోజు జనవరి 1 కావడంతో విద్యార్థులందరూ స్నానాలు చేసి చక్కగా గుడికి వెళ్ళొద్దామని చెప్పి అనుకుంటున్న సందర్భంలో అటు కరెంటు సరిగా లేక, నీళ్లు సరిగా రాక తాగడానికి, తర్వాత వివిధ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా అదే వాటర్, అదే ట్యాంకు వాడడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి విద్యార్థులు ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వెయిట్ చేసి సాయంత్రం ఇక తప్పని పరిస్థితుల్లో రోడ్డుపైకి ఎక్కి ధర్నా చేసిన పరిస్థితి. అయితే ఖచ్చితంగా వాటిని మాకు వద్దు, 10 రోజులుగా మాకు పట్టించుకోవట్లేదు, చదువుకోవడానికి కరెంటు లేకుండా ఉంది, తర్వాత వంటలు కూడా సరిగా చేయడం లేదు, కూరల్లో పురుగులు రావడము, బియ్యంలో పురుగులు రావడము, తర్వాత మెనూ ప్రకారం మాకు భోజనం కూడా వడ్డించడం లేదని చెప్పి విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కామని చెప్పారు. అయితే స్థానికులు, తర్వాత వివిధ పార్టీ నాయకులు చేరుకొని వారికి మద్దతు పక్కడంతో వెంటనే పక్కన ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, అధికారులు కూడా విచ్చేసి విద్యార్థులు నచ్చజెప్పి ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఈ రోజుకైతే ఉద్యమాన్ని అంటే ధర్నా అయితే విరింపజేశారు. మొత్తానికి విద్యార్థులు అయితే వార్డెన్ కష్టాలు తొలగిపోవాలని చెప్పి ఖచ్చితంగా వార్డెన్ తొలగించాలని చెప్పి అయితే ధర్నా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. రాజ్ న్యూస్. సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ నోటి నుంచి అబద్దాలు వరదల్లా వస్తున్నాయని విమర్శించారు. బచావత్ బ్రిజేష్ కు తేడా తెలియని సీఎం రేవంత్ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణకు 69% వాటా కావాలని కేసీఆర్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కేంద్రం స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తారన్నారు. రేవంత్ కు సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదన్నారు హరీష్ రావు. బేసిన్లపై బేసిక్ నాలెడ్జ్ లేదన్నది అక్షర సత్యమని ప్రెస్ మీట్ లో కేసీఆర్ ను కసబ్తో పోల్చుతారా అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ నోటి నుంచి అబద్దాలు వరదల్లా వస్తున్నాయని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తయిన తర్వాత ఆయన మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి. సో ఇక ఆయన వ్యాఖ్యలకి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్ కొద్దీ అజ్ఞానాన్ని పారించారని చెప్పేసి కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. ఎందుకంటే ఈ యొక్క నీటి ప్రాజెక్టు విషయంలో పూర్తి అజ్ఞానంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఎందుకంటే ఈ యొక్క నీటి ప్రాజెక్టుల అంశానికి సంబంధించి మేము మొదటి నుంచి కూడా చెప్తూనే వస్తున్నాము. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎందుకు అసలు ఇవాళ 90 టీఎంసీలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఇవాళ 41 టీఎంసీలకి కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారని ఫస్ట్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. దాని తర్వాత ఇక నల్లమల సాగర్, ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టు అది ఇవాళ సిడబ్ల్యూసి అనుమతి వచ్చింది. నల్లమల సాగర్ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను అడిగాను, కానీ అది రేవంత్ రెడ్డి సమాధానం చెప్పడం లేదు. ఎందుకంటే ఇవాళ పదే ఆయన
ఏకవచనంతో మాట్లాడుతున్నారు, అజ్ఞానంగా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎందుకంటే ఇవాళ ఒక ప్రతిపక్ష నేత కేసీఆర్ ని గౌరవిస్తానని చెప్తూనే మరోవైపు ఆయన పైన అనేక విమర్శలు పదే పదే రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ ని మేము గౌరవిస్తామని అంటూనే మరోవైపు ఇష్టానుసారంగా ఇలా తిట్టడం సరైందా అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. కాబట్టి కొందరు వ్యక్తులతోటి అంటే ఉగ్రవాదులతోటి కూడా పోలుస్తున్నారంటే ఇక రేవంత్ రెడ్డి అజ్ఞానం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి తప్ప దొంగతిరుడు మాటలు మాట్లాడుతుందని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సాక్షిగా ప్రతి అంశం పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి అన్యాయం చేసింది ఎవరో ప్రజలకు అన్ని కూడా వివరిస్తాం. ఇవాళ మేము ఆనాడు ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. నీళ్లు ఇవాళ నీళ్ల కోసం మేము ఎందుకు అన్యాయం చేస్తామని చెప్పేసి తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో ఆ వాటా విషయంలో గోదావరి నుంచి కానీ కృష్ణా నుంచి కానీ ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వల్లనే ఇటు కృష్ణా నుంచి రావాల్సినటువంటి నీటి వాటా ఏదైతే ఉందో అది ఇంకా రాలేకపోతుందని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి అయినా సరే ఈ యొక్క ప్రాజెక్టు ముఖ్యంగా గోదావరి పైన కడుతున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఎందుకంటే ఇవాళ కమిటీ వేశారు, కమిటీ ఎందుకు వేశారు ఏంటనేది కూడా ప్రజలకు చెప్పాలి. కానీ కమిటీ వేశారంటేనే ఖచ్చితంగా ఆంధ్రాకి తొత్తులుగా మారే అవకాశం ఉంది చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆ కమిటీ ఎందుకు వేశాము, అందులో ఎవరెవరు నియమించాల్సి వచ్చింది, సో ఆ కమిటీ ఏమేమి అంశాలు డిమాండ్ చేసే అవకాశం ఉంది, మనకు దక్కాల్సినటువంటి వాటా విషయంలో ఏం డిమాండ్ చేస్తాం ఏంటనేది కూడా స్పష్టత ఇవ్వాలి. కానీ ఆ స్పష్టత అసలు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వడం లేదని చెప్పేసి ఆయన అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరు పట్ల ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఏకవచనంతో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి పోలవరం నల్లమల సాగర్ విషయంలో నేను వేసిన ప్రశ్నకు సూటిగా సమాధానం రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదని చెప్పేసి కూడా ప్రశ్నించారు. గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడేది నిజమైతే ఢిల్లీ మీటింగ్ కు రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళాడని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. కమిటీ కూడా ఎందుకు వేశారో కూడా చెప్పాలని చెప్పేసి కూడా ఆయన అన్నారు. ఏపీ జలదోపిడికి తలుపులు తెరవడం అనే విషయం మెడకాయ మీద తలకాయ ఉన్న వారికి ఎవరైనా అర్థమవుతుంది. ఎందుకంటే కృష్ణాలో 763 టీఎంసీలు మేము అడుగుతుంటే 299 టీఎంసీలకే బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుందని నిర్లజ్జగా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం సరైనది కాదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కాబట్టి 811 టీఎంసీలు మేము ఆనాడు కృష్ణా నుంచి రావాల్సినటువంటి నీటి వాటా ఏదైతే ఉందో అది అప్పుడే డిమాండ్ చేశామని చెప్పేసి కూడా ఉన్నారు. అది గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క నీటి వాటా విషయంలో మేము న్యాయ పోరాటం అంటే ఇటు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు అన్ని కూడా ఖచ్చితంగా వివరిస్తాం. మాకు కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రభుత్వానికి స్పీకర్ అవకాశం ఇస్తే మాకు కూడా అంతే సమయం ఇచ్చి మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో 15 రోజులు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు జరగాలి, ప్రజలకు ఏవైతే తెలంగాణలో అన్యాయం జరుగుతుందో అన్ని అంశాలపైన చర్చించాలని ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటోంది. సో ఇటు బీఆర్ఎస్ కూడా వాటర్ ప్రాజెక్ట్స్ గురించి, కృష్ణా నది జలాల వాటాల గురించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంశాలపైన చర్చించేందుకు సిద్ధమవుతోంది. సో ఈ వార్ ఎక్కడి దాకా వెళ్లే ఛాన్స్ ఉంది సైదులు? తప్పకుండా మౌనిక, ఎందుకంటే ఈ వారు మనకి ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా జరుగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాల ముందు నుంచి కూడా ఈ వారు కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఈ యొక్క నీటి వాటా విషయంలోనే వారు జరిగే అవకాశం ఉంది, మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం కూడా ఖచ్చితంగా కొనసాగే అవకాశం ఉంది. రేపటి నుంచి సభ కొంత వాడివేడిగా కూడా జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తీవ్ర అన్యాయం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వస్తుంది. కానీ దానికి సమాధానం చెప్పకుండా దొంగతిరుడు మాటలు మాట్లాడుతుందని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క నీటి వాటా విషయంలో అంటే ఇప్పుడు మనకి గోదావరి నుంచి అసలు తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఏదైతే ఉందో అది ఇవాళ బనకచర్ల ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం కట్టడం వల్ల తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంది. దాని ద్వారా మనకి నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంది. కాబట్టి సో ఈ విషయం పైన ప్రధానంగా
డిమాండ్ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. దాని తర్వాత ఇక ఈ యొక్క కృష్ణా జలాల నీటి వాటర్ విషయంలో కూడా ఖచ్చితంగా చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ యొక్క మనకి మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ సిఎస్ గా గతంలో పనిచేశారు. సో ఇప్పుడు ఆయన తెలంగాణకి ఆ యొక్క మనకి జలవనరులకు సంబంధించి సలహాదారుడుగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి సో ఆయన మొత్తం తెలంగాణకి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతూ వస్తుంది. కాబట్టి గతంలో కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు ఆదిత్యనాథ్ దాస్ ని తొలగించాలని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఉండడం వల్ల నీటి వాటర్ విషయంలో జరిగేటటువంటి అన్యాయం ఏదైతే ఉందో అన్యాయం వల్ల మనకు చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. ఎక్కడైనా సరే ఖచ్చితంగా మేము అడుగుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు అసెంబ్లీలో అధికార పక్షం సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ వేదికగా వాటర్ వార్ కి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కృష్ణా నదీ జలాల వాటాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలపై చర్చ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. చర్చలో కృష్ణా జలాల హక్కుల సాధన, ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఓవైపు బీఆర్ఎస్ శాసనసభాపక్షం, మరోవైపు ప్రతిపక్షం ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ పక్షం అస్త్రశస్త్రాలు కూడగట్టుకుంటున్నాయి. రెండు వర్గాలు నీళ్ల లెక్కలతో కుస్తీ పడుతూ రేపటి సభా సమరానికి సంసిద్ధమవుతున్నాయి. సభలో జరిగే చర్చలో ఎదుటి పక్షం వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టే రీతిలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైన, బనకచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టు సహా సంబంధిత అంశాలపైన అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ద్వారా వారికి ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కౌంటర్ గా చెప్పాల్సిన విషయాలను పీపీటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వివరించి అవగాహన కల్పించారు. రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాల వాటా, వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, ఏపీలో కొనసాగుతున్న జల వివాదాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనుసరించిన విధానాలు, అప్పట్లో తీసుకున్న నిర్ణయాలపై, ప్రస్తుత స్థితిగతులపై వివరించారు. ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంపై ప్రతిపాదన దశ నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలు, బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, పనుల పురోగతి, గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి తదితర అంశాలపై కాంగ్రెస్ సభ్యులకు అవగాహన కల్పించారు. కృష్ణా జలాల పంపిణీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందనే పాయింట్ మీదనే చర్చను కేంద్రీకరించాలని అధికార పక్షం వ్యూహరచన చేస్తోంది.